నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో అరెస్టులు కలకలం రేపుతున్నాయి. దేవుడు అంతా చూస్తున్నాడని జగన్ చెబుతుంటే అసలు కథ వేరే ఉందంటున్నారు కూటమి లీడర్లు. దీంతో అంతా లోకేష్ రెడ్ బుక్ ప్రకారమే నడుస్తోందా? తమ్ముళ్లు వేటాడి వెంటాడుతున్నారా? త్వరలో మరికొందరి అరెస్టులు తప్పవా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అందుకే నమ్ముకున్న క్యాడర్కు ధైర్యం ఇచ్చేందుకు డిజిటల్ బుక్ను తెరపైకి తీసుకొచ్చారు జగన్. దీంతో నాడు టీడీపీ రెడ్ బుక్, నేడు వైసీపీ డిజిటల్ బుక్ పై సర్వత్రా చర్చ సాగుతోంది. ఇంతకీ ఈ బుక్లతో బుక్ అయ్యేదెవరు? దానిపైన ఇవాళ స్పెషల్ డిబేట్. ఎక్కడో స్విచ్ చేస్తే ఇంకెక్కడో ఏదో జరుగుతున్నట్టుగా ఉంది ఏపీలో రాజకీయాల పరిస్థితి. నాడు జగన్మోహన్ రెడ్డి దన్ను చూసుకుని రెచ్చిపోయిన నేతలకు కూటమి సర్కార్ మంట పుట్టిస్తోంది. నాడు అధినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు రెచ్చిపోయిన నేతలకు ఇప్పుడు దబిడి దిబిడి అన్నట్టుగా పరిణామాలు సాగుతున్నాయి. ఏపీలో ప్రతిపక్ష నేతలను, వైసీపీకి అంటకాగిన అధికారులను నిద్ర లేకుండా చేస్తున్న పదం రెడ్ బుక్. ఎన్నికలకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఆ రెడ్ బుక్ చూపించారు. అప్రజాస్వామికంగా అరాచకాలకు పాల్పడుతున్న వారి పేర్లు ఇందులో రాశారని ఆయన చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెడ్ బుక్ లో రాసిన పేర్లను టార్గెట్ చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వంలోకి రాగానే అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. దీంతో నాడు రెచ్చిపోయినోళ్లు నేడు సైలెంట్ అయ్యారని మండిపడ్డారు టీడీపీ లీడర్లు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతమంది అధికారులు తమ పరిధి, స్థాయి మరచి వ్యవహరించారని తమ్ముళ్ల వాదన. అందుకే అధికారంలోకి రాగానే అరెస్టుల అస్త్రాన్ని ప్రయోగించింది పసుపు దళం. మరోవైపు కూటమి పాలన ఎలా ఉందో ప్రజలకు తెలుసని, వైసీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు అన్నారు మాజీ సీఎం జగన్. కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ను ఆయన లాంచ్ చేశారు. రెడ్ బుక్ పేరుతో దాడులు, దౌర్జన్యాలు చేసేవారి పేర్లు అందులో నమోదు చేస్తామన్నారు. రెడ్ బుక్ బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని తెలపొచ్చన్నారు జగన్. తాము అధికారంలోకి వచ్చాక ఆ కంప్లైంట్స్ అన్నింటిపై ఖచ్చితంగా విచారణ ఉంటుందన్నారు. అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే చర్యలుంటాయని హెచ్చరించారు. రెండు 2024 ఎన్నికల ప్రచార సమయంలో లోకేష్ రెడ్ బుక్ ను తెరపైకి తెచ్చారు. చెప్పిన విధంగానే అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ లో రాసుకున్న వారి పని పడుతున్నారు. ఇప్పుడు ఇదే ఫ్యాన్ పార్టీ శ్రేణులను ఏకం చేస్తోంది. వైసీపీని ఏకతాటిపై తెచ్చిన ఘనత రెడ్ బుక్ తేననే టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఇంతకీ నాడు వైసీపీ లీడర్లది స్వయంకృతాపరాధమా? నేడు చంద్రబాబు సర్కార్ కావాలని టార్గెట్ చేసిందా? అధికారం మారితే ప్రత్యర్థులపై కేసులేనా? పోలీసులను ప్రయోగించి రాజకీయాలు చేస్తున్నారా? ఇలా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, దీనిపైన ఇవాళ డిబేట్